హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి మనం ఈవినింగ్ టైం రోడ్ సైడ్ తినే గుంత పొంగనాల్ని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు మినపగుళ్ళను వేసుకొని, అదే కప్పుతో 2 కప్పుల వరకు బియ్యాన్ని కూడా వేసుకొని, 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని, ఇందులో మంచినీళ్ళు కాకుండా నార్మల్ నీళ్లు వేసుకొని 2, 3 సార్లు పప్పు, బియ్యం రెండిటిని బాగా కడుక్కోండి. 2, 3 సార్లు కడుక్కున్న తర్వాత ఇందులో మంచినీళ్ళు వేసుకుని మూత పెట్టేసి 6-8 గంటల పాటు పప్పు అనేది బాగా నాననివ్వండి. 6-8 గంటల తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే పప్పు అనేది చూసారా ఎంత చక్కగా నానిందో. ఇప్పుడు మరొక 2 సార్లు మంచినీళ్ళు వేసి బాగా కడుక్కోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్ వాటర్ ఏం లేకుండా మినపప్పు, బియ్యాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్సీ పట్టుకోండి. మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్‌గా ఉండాలండి. పిండి అనేది గరుగ్గా ఉండకూడదు. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని గరిటెతోటి గానీ, లేదంటే చేత్తోటి గానీ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. కింద నుంచి పైకి మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి మరొక 6-8 గంటల పాటు పిండి అనేది బాగా ఫర్మెంట్ అవనివ్వండి. మనం మార్నింగ్ లేచి చూస్తే పిండి అనేది చూసారా ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో. పిండిలో నుంచి ఇలా బబుల్స్ అనేవి కూడా ఫామ్ అయినాయి. అంటే పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అయింది. మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తుంటే అర్థమవుతుందండి. ఇప్పుడు ఒక్కసారి గరిటెతోటి బాగా కలుపుకుని మీకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, మిగతా పిండిని ఒక ఎయిర్ టైట్ కంటెంట్ బాక్స్‌లోకి తీసుకుని మీరు ఒక 1 వీక్ పాటు బాగా స్టోర్ చేసుకోవచ్చు. దోసలు కూడా వేసుకోవచ్చు ఇదే పిండితోటి. ఇప్పుడు మీకు కావాల్సిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, అలాగే మీ దగ్గర ఉంటే టొమాటో, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, మీ రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. పిండి మొత్తాన్ని ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు గుంత పొంగనాలు వేసుకోవడానికి ఒక కడాయి లాంటిది ఉంటుందండి. అది తీసుకుని ఆ గుంటల్లో మొత్తం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని ఇలా గుంటల్లో వేసుకుని పూర్తిగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో బాగా కాలనివ్వండి. ఇవి ఒక సైడ్ ఇలా కాలిన తర్వాత మరొక సైడ్‌కి స్పూన్ తోటి గానీ, లేదా స్పోర్క్ తోటి, లేదంటే ఈ ప్యాన్ తోటే మనకి ఒక స్టిక్ లాంటిది ఉంటది. ఆ స్టిక్ తోటి గానీ ఇలా మొత్తం అన్నిటిని ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా బాగా కాల్చుకోండి. ఇలా రెండో వైపులా కాల్చుకుని ఒక ప్లేట్‌లోకి తీసుకుని నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకుంటే మన గుంత పొంగనాలు అనేవి రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పేయండి. అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.